ఇతడు మొదటగా తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కొనుగొంటే మీరు చూచి అతనితో చెప్పాను. సోదరాలు చెప్పండి. ఏం చేశారంటే మూడోది, దే హర్డ్ అబౌట్ జీసస్. ఒకటి. రెండు, దే స్టేడ్ విత్ జీసస్. మూడోది, దే షేర్ అబౌట్ జీసస్. ఇప్పుడు ఆంధ్రయ్య పోయి ఎవరు చెప్పాలి? చెప్పింది ఎవరు చెప్పాడమ్మా? నేను కనుగొన్నాను మెస్సయ్యని. ఏం చేశాం మేము? కనుగొన్నాము. కనుగొంటే మనం ఎవరు చెప్పారు? పోయి ఆంధ్రయ్య పోయి పేతురు వాళ్ళ సహోదరుని తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడికంట? ప్రభు దగ్గరికి. యోహాను పోయి ఏం చేశాడు? యోహాను పోయి ఏం చేశాడంట? తన సహోదరుని యాకోబు పోయి చెప్పాడు, మేము మెస్సయ్యని ఏం చేశాం? చెప్పండి, ఏం చేశాం? కనుగొన్నాం. తలపైకి ఎత్తండి. ఆంధ్రయ్య పేతుని తీసుకొని వచ్చిన పేతురు చేసిన పని చాలా చిన్నదేమో కానీ తర్వాత పేతుని ఎంత అద్భుతంగా వాడుకున్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. ఎవరిని? పెంతెకోస్తు పండగ నిలబడి ఒక్క ప్రసంగం చేసి ఎంతమంది అంట? 3,000 మంది. ఈ రోజుల్లో లెక్కల ప్రకారం చూస్తే 3 లక్షల మంది అన్నట్టే. సింపుల్గా అంతమందికి ఒక ప్రసంగం ద్వారా ఏంటంట? రక్షించబడ్డారు, ప్రభు యొద్దకు తీసుకొని రాగలరు. వినండి, శ్రద్ధగా వినండి. ఒక మాట చెప్తా. మీరు చేసే పరిచయం చిన్నదేమో కావచ్చు, మీరు చేసే ప్రభు కొరకు చేసే పని ఏంటంట చిన్నదే కావచ్చు. ఒక సండే స్కూల్ పిల్లగాడికి నువ్వు ప్రభు గురించి చెప్పుండొచ్చు. ఒక యవనస్తుడికి ఏంటంట చెప్పుండొచ్చు. రాగల కాలంలో వారిని అద్భుతంగా వాడుకుంటాడు ప్రభు. వారిని వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. నీకంటే ఎక్కువ ఏంటంటే వారిని వాడుకుంటాడు. ఆమె చెప్పండి ఒకసారి. అంతేగాని వాడబడుతుంటే కనీసం అని గుణం మాకు ఇది బాగా, ఈ దరిద్రం బాగుంది క్రైస్తవ్యంలో. నేను తెచ్చిన ఈరోజు లెక్కే లేదు ఎవరికి. ఈ మాట చాలామంది అంటారు ఏంటంట, నేను ఏం చేసినా ప్రభువులో నడిపితే ఈరోజు నేను ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు. అట్లున్నవా? దయచేసి నీ ఎదుగుదల ఆగిపోయింది. ఎవరైనా వాడబడుతున్నావు తీసుకొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పు ప్రభుకి. పేతురు చేసిన చిన్నదేమో కానీ అద్భుతంగా దేవుడు పేతురుని ఏంటంట బలంగా వాడుకున్నాడు. బలంగా సంఘం, బలంగా. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు చేసేది ఇన్సిగ్నిఫికెంట్ కావచ్చు, అది కనపడకపోవచ్చు, కనపడవచ్చు, ఏదైనా సరే రాగల కాలంలో అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, నేనున్న అమ్మ నాన్న గనక నా రక్షణ కొరకు, నా మారు మనసు కొరకు, ఇంకేనంట నేను దేవుని ఏంటంటే సేవ చెయ్యాలి అని వాళ్ళు గనక యవన కాలంలో, ఇప్పుడు యవనస్తున్నాయి, ఆ టైంలో ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయకపోతే నేను జారిపోయేటోండి. ఎప్పుడో లోకంలో ఏంటంట పడిపోయేటోండి. ఈరోజు ఇక్కడ సంఘం స్థాపన, ఒక ప్రెమిడిలర్ ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంఘ స్థాపన జరిగిన ఇవన్నీ జరగడం గల కారణం చెప్పాలా, ఈ కేటు మొత్తం కూడా తల్లిదండ్రులకి చెందాలి. ఎందుకు? వాళ్ళు ఏం చేశారు? నేను ఒకవేళ వాళ్ళ దేవుని పట్టుకోపోతున్న పరిచర్య చేసేవాడిని కాదు. నీ ద్వారా వాళ్ళని ప్రభువులోకి వచ్చి బలపడుతున్నారా, నీకు కూడా ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. ఒక 14 రోజులు ఒక ఆయన సభ పెట్టినంట, ఒక అయ్యగారు. ఎన్ని రోజులు? 14 రోజులు సభ పెడితే, ఎవరైనా ప్రభువుకి మీ జీవితాలు సేవ కల్పించుకుంటారంటే ఆ 14 రోజులు ఒక్కడే వచ్చిందంట, ఒక్కడు ముందుకు వచ్చిందంట. ఇక అందరూ చూసి ఈ 14 రోజు ఏం చేస్తే మీటింగ్ పెడితే ఒక్కడు వచ్చిండు ముందుకి అని చెప్పి అయ్యగారిని, ఇక రకరకాలుగా ఉంటారు కదా వీళ్ళంటలు ఉండరు, అయ్యగారు చేసే పరిచర్యలను ఏంటంటే ఒట్టిగానే కామెంట్స్ నోరు ఉందిగా, ఒట్టిగానే. ఒకటి చెప్తున్నాను, ఓవరాల్ ఒక్క నైట్లో రాదు పరిచర్య, ఉన్నతంగా రాదు. ఈరోజు నిలబడి ఇక్కడ ఇంతమంది ప్రసంగం చేయగలుగుతున్నామని దాని వెనకాల కన్నీళ్ళు ఉన్నాయి, దాని వెనకాల త్యాగం ఉంది, దాని వెనకాల సమర్పణ ఉంది. ఎన్నో నిందల అవమానాలు పడి ఏంటంట నిలబడ్డ రోజులు ఉన్నాయి. ఇంకా చెప్పనా, కొన్ని ప్రాంతాలకు పో దురాత్మల ప్రభావం ఎక్కువ ఉంది, దాని ప్రభావం మా మీద పడద్దన్నా కూడా ప్రాణాన్ని సైతం ఏంటంట పనంగా పెట్టి అర్ధరాత్రి ఒక అపరాత్రం పోయిన రోజులు ఉన్నాయి. ఇవేం కనపడవు, ఎదురుగా నిలబడితే అబ్బా ఏంది వాళ్ళకేంది ఇయే చూస్తున్నారు, కానీ వెనకాల ఉన్నటువంటి ఏంటంటే పరిస్థితులు తెలవు. అయితే ఆ వ్యక్తి 14 రోజులు పెడితే ఒక ఆయన ముందుకు వచ్చిందంట. ఈయన కూడా బాధపడుతుందంట, కనీసం ఒక్కరు రావటం ఏంది, ఒక 10 మందిని రావాలి కదా అని చెప్పి ఆలోచన చేస్తుంటే
ప్రభు అన్నాడంట, ఏం కాదు భయపడ మాకు, ఏదైనా నా చిత్తంలో జరుగుతూ ఉంటుంది ఏదైనా చెప్పని ప్రభు బలపరిస్తే ఆ ఒక్క వ్యక్తి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి కోట్లాది మందిని ప్రభు తట్టు తిప్పినటువంటి వాడే బిల్లీ గ్రామ్ గారు. బిల్లీ గ్రామ్ గారు తెలుసా మీ అందరికీ? తెలియదు. ఆయన ఆ ఒక్కడు ఏం చేసిందంటండి, ఒక్కడేం చేసినాడా? ప్రపంచాలన్నిటికి వెళ్ళి కోట్లాది మంది ప్రభు తట్టు తిప్పి ప్రేమికులారా ప్రభు కొరకు అద్భుతంగా వెలిగించబడ్డటువంటి వాడు బిల్లీ గ్రామ్ గారు. స్తోత్రాలు చెప్పండి. ఈ ఉదయకాల సమయం మందు ఎక్కడికి పో సంగమా, నువ్వు పడే ప్రయాస రాగల తరములో నీ బిడ్డల మీద ఖచ్చితంగా ఉండదు అంటది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చెప్పండి, ఏం చెప్పాలి అమ్మా, ఏం చెప్పాలి? దేవుడు మనకి ఇచ్చిన భారం ఏంటంట, మన మీద పెట్టిన భారం ఏంటి, మన మీద భారం ఏంటి? సువార్త భారం పెట్టాడు మన మీద. తోటి వ్యక్తులకు చుట్టూ నీ రోజు కలిసే వ్యక్తులకు ఎందుకు ప్రభు తీసుకొస్తుంది నిన్ను? ఉట్టిగే కాదు, నీ పని చేయించుకొని పోవడానికి కాదు, వాళ్ళకి ఏం చెప్పడానికి? అన్నీ చెప్తున్నాం కానీ చేసే గురించి చెప్పం మనం. ఒక మాట పక్కన ఒక మాట చెప్పండి, చెయ్యొచ్చు ఒక మాట చెప్పండి. నాకు అప్పు ఉంది అన్నవారు, నాకు అప్పు ఉందని చెప్పండి. చెయ్యండి, నాకు అప్పు ఉందని చెప్పండి. చెయ్యనా, నాకు అప్పు ఉందని చెప్పండి. పౌలు గారు బా నాకు అప్పు ఉంది, నాకు అప్పు ఉంది అని చెప్పండి అమ్మా, చెప్పునా? అయ్యగారు అప్పు అంటే ఈరోజు ఏదో తీరిపోయిద్దా ఏంది అప్పు అంటున్నారు? తొందరగా ఏదో చేసేయండి అయ్యగారు, మాకు 2 లక్షలు అప్పు ఉంది, నిద్రే పట్టట్లే, మాకు 30 లక్షలు అప్పు ఉంది, మా నిద్రే పట్టట్లే, మాకు 10 లక్షలు అప్పే నాకు నిద్రే పట్టట్లే అని ఈ అప్పు అనేసరికి చాలామంది ప్రాణాలు అట్లా తేలి వచ్చినాయి. బైబిల్లో మనం అందరం అప్పు ఉన్నామంట, మనం అందరం అప్పు ఉన్నామంట. ఏ అప్పు చెప్పాలా? సువార్త అప్పు. సువార్త చెప్పండి, సువార్త. రోమిలు రాసిన పత్రిక, అది ముగిచ్చేస్తాను. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. రుణస్తుడు అంటే ఎవరమ్మా? రుణస్తుడు అంటే ఎవరు? అప్పున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఎవరికి రుణస్తుడు ఉన్నాడు? గ్రీసు దేశస్తులకు, ఇంకెవరికంట? కాని వారికి, జ్ఞానులకు, మూర్ఖులకు. ఈయనేంటంట? రుణస్తుడు కొన్నాడంట, అంటే అప్పు ఉందంట. అందుకనే తన జీవిత కాలం అంతా అప్పు తీర్చే ప్రమిడ్ల పనిలో పడి అందరికీ సువార్త ప్రకటించినటువంటి వాడు. స్తోత్రాలు ఎప్పుడన్నా ఒకసారి. మీ మీద కూడా ఏముందంట అమ్మా? అప్పు ఉంది. ఏం చేయాలి దాన్ని? రోజు ఎవరికైనా ఒకరికి ఏం చేయంట చెప్పాల్సిందే. అప్పు తీర్చకుండా మాకండి, అప్పు తీర్చేయండి అంట. ప్రభు రాజ్యానికి వెళ్దాం. అందరికీ ఉంది భారం. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి. ఏమని చెప్పాలి? నేను కనుగొన్నా, రక్షకుని కనుగొన్నా, సమాధానకర్తను కనుగొన్నా, నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్యను కనుగొన్నా, నా జీవితంలో అద్భుతాలు చేయగలిగిన యేసయ్యను కనుగొన్నా. నువ్వు చెప్పాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. ఇది నీ బాధ్యత. ఇప్పుడు చెప్పండి. ఒకటి దే హర్డ్ అబౌట్ జీసస్, దే స్టేడ్ విత్ జీసస్, దే షేర్డ్ అబౌట్ జీసస్. ఈ 3 వారి జీవితాల్లో మనం చూస్తున్నాం. ప్రేమికులారా, అనుభవాలతో అద్భుతంగా రాగల కాలంలో ప్రభు విధానములో వారు నడిపించబడగలిగారు. అలాంటి స్థితిగతులు కలిగి మనకు నడిపించబడినట్లుగా అట్టి కృపాధన్యత మనందరికీ ప్రభు దయచేసి మాటలు మనందరి వెనుకలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. నీకు అప్పులున్నాయని ఈ అప్పు గురించే బాధపడుతున్నావు, కానీ రక్షించుకున్న నిన్ను నా ప్రభు నిన్ను వెలిగించుకోవడం గల కారణం తెలుసా? నీ మీద అప్పుంది, సువార్త అప్పుంది. ఖచ్చితంగా మీతలో చెప్పాలి. నీ ధనాన్ని, నీ తలాంతులు, నీ సమయాన్ని హెచ్చించాలి. ఆ రుణం తీర్చడానికి ఖచ్చితంగా. ఏ బంధమైన హృదయాన్ని గాయపరచదు, కానీ
నా యేసయ్యతో ఉన్న జీవితం ఎప్పుడు నేను గాయపరచేసాను. విన్నావా ప్రభు కొరకు? అది హేరోదు రాజు అటు ఇటుగా ఉన్నాడు విన్న తర్వాత కూడా. అలా ఉండమాకు, ఉంటే దేవుడి పక్షమునే ఉండు, దేవుడిలోనే కొనసాగు. విన్నావా? వెంబడించు ప్రభునే, తన మాట లోబడు, శిరస వహించు, తల వంచి ఆయన చెప్పుతున్న ఆ మార్గంలో కాదనకుండా వెంబడించు. ప్రార్థన చేయబోతున్నాను. చేతులెత్తారా? నీతో ఇంతసేపు ప్రభు మాట్లాడు. ఏదైనా ఒక్క మాట నేను దర్శిస్తే చేతులెత్తని ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసినప్పుడు అందరూ అందరం ప్రార్థన నిలబడదాం. కుర్చీలో ఉన్న వారందరూ కూడా అందరూ కొంచెం మోకరించండి. నిలబడదాం. దేవుడు మోకరించండి. పురుషులు కూడా మోకరించండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు మరొకసారి అర్థమైంది ఈరోజు నీ శిశువులయ్యా, గమనిస్తున్నటువంటి నీ బిడ్డలయ్యా, నీ కుమారులయ్యా, నా జీవితంలో వింటన్నా కానీ నా జలుషగా లేవండి, ఆచరణ లేవలే, క్రియలు లేవట్లేదయ్యా నా బ్రతుకులు, నా జీవితంలో. చేతులెత్తిన బిడ్డలందరూ నా యేసయ్య బలపరచునుగాక, నా యేసయ్య నిలబెట్టునుగాక, తన రాజ్య విషయం కొరకు ప్రభు వాడుకొనుగాక, తన చిత్త నెరవేర్చబెట్టిన వాడిగా తన బిడ్డలుగా మనమందరం బతుకుదుముగాక. నీ సావాసం ఎడతెక్క కొనసాగించబడే కృప మాకందరికీ కలుగునుగాక. నీ విధానములో సాగిపోయే ఆ శిష్యుల వలె మా జీవితం ఉండునుగాక. నీతో గడిపే అనుభవాలు మాకు కలుగునుగాక. నీ యొక్క జీవించే అనుభవాలు మాకు కలుగునుగాక. నీతో జీవించే సావాసం చేసే ప్రార్థన మాకు కలుగునుగాక. లోకం విడిచిన పర్వలే, బంధువులు పట్టించుకోపోయిన పర్వలే, లోకములు ఉన్నటువంటి వారు తునీకరించిన పర్వలే, నాకు మీ దగ్గర నివాసం ఉన్నది, నన్ను బలపరిచిన దేవుడు ఉన్నదని మాతో మాట్లాడే మాటలు మంత్రరంగంలో గొప్ప స్ఫూర్తిని, గొప్ప ప్రేరణను, మరింత నీతో గడిపే అనుభూతులు ఇతరులకు చెప్పాలయ్యా. ఇతరులకు చెప్పాల్సిందే ఖచ్చితంగా ఇతరులకు నీవు యేసయ్యను కనుగొన్నాను, సమాధానకర్త అయిన దేవుణ్ణి కనుగొన్నాను, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా స్థితిగతులు మారాయి, నా విధానాలు మారాయి, నువ్వు దీవించబడ్డా, నువ్వు ఆశీర్వదించబడ్డా అని ఖచ్చితంగా విన్నవారు, వెంబడిస్తున్నవారు, నీతో ఉంటున్నవారు ఖచ్చితంగా ఈ సువార్త భారము కలిగి ముందుకెళ్తారు. ఈ ఆలోచన ద్వారా నడిపించబడతారు. ఇలాంటి మా తండ్రి నూతనమైన మార్పులు మా దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో జరుగునుగా అప్పుందయ్యా, తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి. మా అందరం అప్పుంది, సువార్త అప్పుందయ్యా, అప్పుందిరా. అందరు వినికిలే మాటలు స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.